వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్. మనం ఈరోజు ఈ బీఎడ్కు సంబంధించినటువంటి ఫస్ట్ సెమిస్టర్, అదేవిధంగా ఫోర్త్ సెమిస్టర్, ముఖ్యంగా ఫస్ట్ సెమిస్టర్లోని ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు ఎట్లా సంపాదించడం, దీంతోపాటు కొన్ని నా ఛానల్లో కొన్ని కామెంట్స్, అంటే వాళ్ళు క్వశ్చన్స్ వేశారు. సార్, ఇంగ్లీష్ మీడియంలో రాస్తే మార్క్స్ ఎక్కువ వస్తాయా, తెలుగు మీడియంలో రాస్తే ఎక్కువ వస్తాయా, మళ్ళీ ఒక క్వశ్చన్కు ఆన్సర్ ఎన్ని పేజీలు రాయాలి, ఎస్ఏ క్వశ్చన్ అయితే ఎన్ని పేజీలు, షార్ట్ క్వశ్చన్స్ అయితే ఎన్ని పేజీలు అని ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో వీటన్నిటికీ ఈరోజు మీకు నేను సమాధానం చెప్తాను. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, జనరల్గా బీఎడ్లో ఎక్కువ మార్కులు సంపాదించాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలో అన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ రెండవది, బీఎడ్లో ఎక్కువ మార్కులు సంపాదించాలి అని అనుకున్నప్పుడు మీ ఓన్ లాంగ్వేజ్లో, అంటే టెక్స్ట్ బుక్లో కానీ, టెస్ట్ పేపర్లో కానీ, లేకపోతే ఇంకేదైనా బుక్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ కాకుండా దాన్ని అర్థం చేసుకొని మీ భాషలో రాయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ఈ జనరల్ పేపర్స్ని తీసుకున్నట్లయితే డెఫినేషన్స్ ఉంటాయి. వెన్ యు ఆర్ గోయింగ్ టు రైట్ డెఫినేషన్స్ వేరెవర్ నెససరీ ఫర్ ఎనీ క్వశ్చన్, it will give impression the person who is going to do correction of your answer booklet. కాబట్టి కరెక్షన్ చేసేటువంటి వ్యక్తి యొక్క ఇంప్రెషన్ కొట్టాలి అనుకున్నప్పుడు, సో దేర్ డెఫినేషన్స్ ఆర్ గోయింగ్ టు ప్లే ఇన్ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి డెఫినేషన్ ఉంది, అక్కడ రాయాల్సినటువంటి పరిస్థితి ఉందన్నప్పుడు ఖచ్చితంగా డెఫినేషన్స్ రాయండి. ఓకే, అదేవిధంగా చాలామంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్టు సార్ చాలా టఫ్గా ఉంది, దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది, దీనిపైన బోత్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మీడియంలో వీడియో చేయండి అని అడుగుతున్నారు. సో అన్ని వీడియోస్ నేను చేయడం కొంచెం టైంతో కూడుకున్నటువంటి పని కాబట్టి అది చేయడం ఇంత తక్కువ కాలంలో చాలా కష్టం. అందుకనే ఈ ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్టు దృష్టిలో పెట్టుకొని మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు తెలుసు, ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 5 యూనిట్లు ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఒక యూనిట్ని మనము దేంట్లో మామూలుగా చాయిస్లో వదిలేయచ్చు కదా అని అడుగుతున్నారు. నేను చెప్పేది ఏంటి అంటే, 5 యూనిట్లను చదవండి. ఎందుకంటే 5 యూనిట్లకు ఏముంటుంది, వెయిటేజ్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటి, ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఈజ్ కంప్లీట్లీ టఫ్ లాంగ్వేజ్ ఫర్ అస్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ బిలీవింగ్ ఇట్ ఈస్ నాట్ టఫ్, ఇట్ ఈస్ అన్ఫెమిలియర్ టు యూ. అది మీకు తెలియకపోవడం వల్ల మీకు టఫ్ అనిపిస్తుంది. అంతేగాని ఆ బుక్ని మీ దగ్గర ఏ బుక్ అయితే ఉందో ఒక 2-3 సార్లు మామూలుగా చదువుకుంటూ ఇట్లా తిరిగేయండి. You are going to read again and again complete textbook, then automatically you are going to get familiarized with that words, with that subject also. సో ఎప్పుడైతే మీకు ఆ సబ్జెక్ట్ ఫెమిలరైజ్ అవుతుందో మీరు అప్పుడు అర్థం చేసుకోవడానికి ఈజీగా ట్రై చేయొచ్చు. సో కాబట్టి మీరు ఫస్ట్ ఈ ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి టెక్స్ట్ బుక్ని బోత్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఒక 2-3 సార్లు రీడింగ్ చేయండి. సో వెన్ యు ఆర్ గోయింగ్ టు రీడ్, ట్రై టు టేక్ ద సపోర్ట్ ఆఫ్ డిక్షనరీ ఆల్సో. వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ ఎనీ కాన్సెప్ట్ ఆర్ ఎనీ వర్డ్, సో ట్రై టు టేక్ ద సపోర్ట్ ఆఫ్ డిక్షనరీ ఆర్ మొబైల్ ఫోన్. సో నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 5 చాప్టర్లు తీసుకున్నప్పుడు 5 చాప్టర్ల నుంచి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మనకు ఫస్ట్ చాప్టర్ అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ ఏ యూనిట్ అయితే ఈ 5 యూనిట్లలో ఏదైతే బాగా టఫ్ ఉందో దాన్ని కొంచెం ఎక్కువ సార్లు చదవండి. ఫస్ట్ చాప్టర్ ఉంది, ఫోర్త్ చాప్టర్ ఉంది, ఇవి 2 కొంచెం టఫ్ ఉన్నాయి. సో ఈ ఫస్ట్ చాప్టర్ని, ఫోర్త్ చాప్టర్ని కొంచెం బాగా చదవండి. రైట్, ఏంటి ఫస్ట్ చాప్టరు, ఎగ్జమైనింగ్ ది ఎపిస్టమాలజికల్
బేసిస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే విద్యకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం ఏదైతుందో సో దానికి సంబంధించినటువంటి చాప్టర్ అది. సో దాన్ని బాగా చదవండి. రైట్. నెక్స్ట్ మీకు 5 యూనిట్లు ఒకవేళ ఎంతో కొంత ఐడియా ఉందనుకుందాం. ఆ ఫస్ట్ చాప్టర్ నుంచి కానీ 4th చాప్టర్ నుంచి కానీ ఏదన్నా క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్కు సంబంధించినటువంటి ఆన్సర్ రాకపోయినా పర్వాలేదు, ఆ చాప్టర్కు సంబంధించినటువంటి మ్యాటర్ మీకు ఎంతో కొంత తెలిసి ఉంటుంది కాబట్టి ఆ మ్యాటర్ని రాసినా కూడా సరిపోతుంది. బికాస్ ఎన్నో కొన్ని మార్క్స్ అయితే నువ్వు పొందుతావు. సో కాబట్టి ఎక్కువ మార్కులు పొందాలి అంటే అన్ని క్వశ్చన్స్ని అటెండ్ చేయాలి, అన్ని యూనిట్లను చదవాలి. ముఖ్యంగా ఫస్ట్ చాప్టర్ని, నెక్స్ట్ ఏంటి మామూలుగా 4th చాప్టర్, ఈ రెండింటిని బాగా చదవండి. మీకు సెకండ్ చాప్టర్కి వచ్చేసరికి ఈ మన రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ లేకపోతే గాంధీజీ కానీ జ్యోతిబా పూలే కానీ అంబేద్కర్ కానీ అదేవిధంగా ప్లాటో వీళ్ళందరికీ సంబంధించింది. ఇందులో నుంచి కంపల్సరీ యు ఆర్ గోయింగ్ టు గెట్ 2 క్వశ్చన్స్. వన్ ఈజ్ ఎస్ఏ అండ్ వన్ ఈజ్ షార్ట్ క్వశ్చన్, 2 ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఎవరైతే ఫిలాసఫర్స్ ఉన్నారో ఆ ఫిలాసఫర్కు సంబంధించినటువంటి ప్రతి టాపిక్ని చదవండి. సో దాంట్లో నుంచి ఖచ్చితంగా ఏదో ఒక 2 క్వశ్చన్లు మాత్రం వస్తాయి. నెక్స్ట్ మీకు 3rd చాప్టర్కి వచ్చేసరికి స్కూల్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ అనేది ఉంది. ఈ స్కూల్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ అనేది ఒకటి మనకు స్కూల్ మేనేజ్మెంట్లో ఉంది, స్కూల్కు సంబంధించి ఫిలాసఫీలో ఉంది. కాబట్టి మీకు ఆ స్కూల్కు సంబంధించినటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఈ చాప్టర్కు సంబంధించినటువంటి ఆన్సర్స్ మీరు సులభంగా రాయొచ్చు. కాబట్టి 3rd చాప్టర్కు సంబంధించినటువంటి ప్రాబ్లం ఎలాంటిది లేదు. నెక్స్ట్ 4th చాప్టర్ మాత్రం ఫస్ట్ 4th చాప్టర్ బాగా ఎక్కువ సార్లు చదవండి. వీలైతే మీరు ఏం చేస్తారంటే చదివిన తర్వాత ఏదైనా వేరే పని చేస్తున్నప్పుడు ఆ ఫస్ట్ చాప్టర్ కానీ 4th చాప్టర్కు సంబంధించినటువంటి ఆన్సర్స్ ఏం చేయండి, మీలో మీరు రివిజన్ చేసుకోండి. ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ లేకపోతే టీ తాగుతున్నప్పుడు కానీ ఎక్కడైనా కూర్చున్నప్పుడు కానీ అలాంటి సందర్భంలో వాటిని ఏం చేస్తారు, రివిజన్ చేయండి. ఒకవేళ ఇట్లా కష్టమవుతుంది అనుకున్నప్పుడు మీకు యూట్యూబ్లో ఏ టాపిక్ అయితే మీకు కష్టం అనిపిస్తుందో ఆ టాపిక్ని కొడితే సెర్చ్ చేస్తే ఖచ్చితంగా ఆ టాపిక్కి సంబంధించినటువంటి వీడియోస్ వస్తాయి. సో వాటిని వీలైతే మీరు ఎలాంటి పనేం లేదు అనుకున్నప్పుడు అలాంటి సందర్భంలో మంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. వింటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత మ్యాటర్ అన్నది లోపలికి వెళ్తుంది. చాలామంది మైండ్ సెట్ ఎట్లా ఉంది అంటే ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఈజ్ కంప్లీట్లీ టఫ్. ఇట్ ఈస్ నాట్ టఫ్, ఇట్ ఈస్ ఓన్లీ అన్ఫెమిలియర్ ఫర్ యూ. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క స్టూడెంటు 1-2 సార్లు ఎంత టఫ్ సబ్జెక్టు చదివినా కూడా ఆ చదివినటువంటి మ్యాటర్ లోపలికి వెళ్ళిపోతుంది. సో మీకు వెళ్ళిపోతున్నప్పుడు లేకపోతే బలవంతంగా ఆ టాపిక్కు సంబంధించినటువంటి ఆన్సర్, ఆ క్వశ్చన్కు సంబంధించినటువంటి ఆన్సర్ గుర్తు చేసుకున్నప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది, గుర్తుకు రాదు. అప్పుడు ఏమనుకుంటారు, అయ్యో మాకు ఎంత చదివినా కూడా వస్తలేదు అనేటువంటి ఒక భయం స్టార్ట్ అవుతుంది. సో అలాంటిది మర్చిపోండి. ఒక 2-3 సార్లు మీరు రివిజన్ చేస్తే ఎగ్జామ్ సెంటర్లో క్వశ్చన్ పేపర్ ముందరకు వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ నంబర్ రాసేసి ఆన్సర్ రాయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా మిమ్మల్ని మీ పెన్ అనేది ముందరికి తీసుకెళ్తుంది. ఎందుకంటే మ్యాటర్ ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఎలాంటి భయం లేకుండా వితౌట్ ప్రెషరు ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నించండి. ఎంత ఎక్కువ సార్లు రివిజన్ అయితే అంత మంచిది. మీకు ఏదైతే టఫ్ సబ్జెక్టు లేకపోతే టఫ్ యూనిట్ అనుకుంటున్నావో సో వాటిని కొంచెం ఎక్కువ సార్లు రివిజన్ చేయండి, సరిపోతుంది. అంతేగాని ఒక 2 యూనిట్లు మనం పక్కకు పెట్టేద్దాం అనేటువంటి ఆలోచన మాత్రం పెట్టుకోకండి. ప్రతి యూనిట్ని చదవండి. నెక్స్ట్ మనకు షార్ట్ క్వశ్చన్, మన ఎస్ఏ క్వశ్చన్ తీసుకున్నప్పుడు షార్ట్ క్వశ్చన్కు ఆన్సరు ఎన్ని పేజీలు రాస్తారు, 1 పేజీలు, అంటే 2 sides ఈక్వల్ టు 1 పేజ్. అదేవిధంగా ఎస్ఏ క్వశ్చన్కి వచ్చేసరికి 3 పేజెస్. అర్థమవుతుందా? అంటే 3 పేజెస్ అంటే 2 sides ఈక్వల్ టు 1 పేజ్ అన్నప్పుడు 3 పేజెస్. సో అది ఎనఫ్. అంతేగాని నీకు ఆన్సర్ వచ్చింది కదా అని చాలా ఎక్కువ ఇంత ఆన్సర్ రాసినాం అనుకుందాం, దానివల్ల నీకు టైం మేనేజ్మెంట్ అన్నది తెలియదు. సో కాబట్టి ఆ టైం మేనేజ్మెంట్ కొరకు ఖచ్చితంగా ఎన్ని పేజెస్ అయితే రాయాలనో, షార్ట్ క్వశ్చన్ అయితే 1 పేజు, ఎస్ఏ క్వశ్చన్ అయితే 3 పేజెస్ గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ కొందరు ఏమంటున్నారంటే సార్ తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాస్తే బాగుంటుందా లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో రాస్తే బాగుంటుందా అని. సో ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉన్నారో ఇంతకుముందు, సో వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో రాస్తే బెటర్, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో స్కోర్ ఎక్కువ అవుతుంది. తెలుగు మీడియం వాళ్ళు ఒకవేళ ఇంగ్లీష్ మీడియం తీసుకొని సో మేము ఇంగ్లీష్ మీడియంలో రాయలేము అనేటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, తెలుగు మీడియంలో రాయండి, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, మరి మార్క్స్ చాలా తక్కువ వస్తాయనేటువంటి ఆలోచన మాత్రం పెట్టుకోకండి. ఒకవేళ మేము ఇంగ్లీష్లో రాయగలుగుతాం అనేటువంటి మీ కాన్ఫిడెన్స్ మీకుంటే నో ప్రాబ్లం, మీరు ఇంగ్లీష్లోనే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ రాయచ్చు. రైట్. సో కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఇంత ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యి ఒకవేళ ఎగ్జామ్ సెంటర్లకు ఎంటర్ అయితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా మీ ఎగ్జామ్ని పూర్తి చేసుకోగలరు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. నేను పెట్టినటువంటి ఈ వీడియోను ఖచ్చితంగా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.